హే ఎవ్రీవన్, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను ఏ కాలేజ్ కోర్స్ ఫీజ్ ఇవన్నీ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేను అందుకని చెప్పి స్టోరీలో అయితే క్వశ్చన్స్ పోల్ అయితే పెట్టాను. సో అక్కడైతే అందరూ క్వశ్చన్స్ చెప్పారు. సో అవైతే నేను నోట్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే నిఫ్ట్ గురించి కాలేజ్ గురించి మొత్తం అయితే చెప్తాను. ఎందుకంటే తెలుగులో చెప్పే వాళ్ళు చాలా తక్కువ, అసలు ఎవరు లేరు అనుకుంటున్నాను. మేబీ నేను సఫర్ అయినట్టు మీరు ఎవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పి అయితే నేనైతే తెలుగులోనే బ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో నేనైతే 6 months అయితే చాలా సఫర్ అయ్యాను. అంటే నాకు 50% నాలెడ్జ్ అయితే ఇంటర్నెట్లో ఉంటుంది. బట్ మిగతా 50% అసలు ఎవరు చెప్పరు, ఎవరిని అడిగినా అయితే చెప్పరు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్కి మెసేజ్ చేసినా అయితే కూడా చెప్పరు. మేబీ తెలుగులో అయితే ఎవరు లేరు. అందుకే నాలాగా మీరు ఎవరు సఫర్ అవ్వకూడదు అయితే నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోస్ అన్ని మీకోసమే. సో మీకు ఎలా మీరు జాయిన్ అయ్యేదాకా నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను, ప్రతిదీ అయితే నేను చెప్తాను, రిప్లై కూడా తప్పకుండా అయితే ఇస్తాను. సో క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ కాలేజ్ అక్క? మేబీ మాది వచ్చి NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది వచ్చి బెంగళూరులో అనమాట, HSR లేఅవుట్. నాకైతే నిఫ్ట్ కాలేజే ఇష్టం అనమాట. మరి ఎందుకో నాకు ఏ కాలేజ్, చాలా కాలేజెస్ అయితే నేను చూశాను. హైదరాబాద్లో అయితే చాలా చూశాను, బెంగళూరులో కూడా చాలా చూశాను. బట్ నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి నిఫ్ట్లోనే జాయిన్ అవ్వాలి అని ఉండేది. సో ఫైనల్గా అయితే నిఫ్ట్లోనే జాయిన్ అయ్యాను. సో NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి కోర్స్ డ్యూరేషన్. అందరు షాక్ అవుతారు. నా కోర్స్ వచ్చి జస్ట్ 1 year మాత్రమే. అందరు 4 years అనుకుంటున్నారు, కాదు, నాది వచ్చి 1 year మాత్రమే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి అక్క, అండ్ షేర్ సమ్ టిప్స్ టు జాయిన్ ఇన్ నిఫ్ట్. చెప్పాను కదా, నేను వచ్చి 1 year కోర్స్, 4 years కోర్స్ కాదు. సో 4 years కోర్స్కి అయితే నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. దానికైతే చాలా ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో సీట్ వస్తేనే మనం కాలేజ్లో అడ్మిషన్ అయితే దొరుకుతుంది. సో నేను బీటెక్ అంతా చేశాను కాబట్టి నాకు అంత అన్ని ఇయర్స్ వేస్ట్ అవుతాయి కాబట్టి నేనైతే అది జాయిన్ అవ్వలేదు. యాక్చువల్ నా డ్రీమ్ వచ్చి అది, బట్ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడైతే నేను 1 year అయితే జాయిన్ అయ్యాను. సో 1 year కోర్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఏ కోర్స్ అక్క? నా కోర్స్ వచ్చి FCT, ఫ్యాషన్ క్లాతింగ్ టెక్నాలజీ మీద అనమాట. ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి లైక్ FIT, FRM అని. బట్ యాక్చువల్ చాలామంది వచ్చి FCT తీసుకుంటారు. సో దానికి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ 30 seats అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే FCT మీదే చాలామంది ఉన్నారు. FRM, FIT అయితే ఎవ్వరు లేరు. మా బ్యాచ్ ఒకటే ఉంది. సో నా కోర్స్ వచ్చి FCT. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. చెప్పాను కదా, నేను హైదరాబాద్లో కూడా చాలా ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ వెళ్ళాను, డెమో కూడా అటెండ్ అయ్యాను. బట్ నాకు ఏమి నచ్చలేదు. ఎందుకంటే నా మైండ్లో ఒక్కటే ఉండేది, NIFT జాయిన్ అవ్వాలి అని. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే నాకు పెద్ద తెలీదు. నాకు బెస్ట్ వచ్చి NIFT. సో కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. హ్యామ్స్టెక్ ఉంది. ఫస్ట్ హైదరాబాద్లో కూడా NIFT ఉంది, NIFT అండ్ హ్యామ్స్టెక్ ఉంది. నెక్స్ట్ JD ఉంది, నెక్స్ట్ ధృవ ఉంది. ఇలాగ హైదరాబాద్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్ అయితే ఉన్నాయి. బట్ NIFT మాత్రం గవర్నమెంట్ కాలేజ్, ఇవన్నీ వచ్చి ప్రైవేట్ కాలేజెస్. దట్స్ ఇట్. ఫైనల్లీ గుడ్ టు సీ తెలుగు నిఫ్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వాట్ ఈస్ ద కోర్స్ యు ఆర్ డూయింగ్ ఇన్ నిఫ్ట్? థ్యాంక్ యూ. తెలుగులో అయితే ఎవ్వరు లేరు. అందుకే అదే ముందే చెప్పాను కదా, నేను సఫర్ అయినట్టు మీరు ఎవ్వరు సఫర్ అవ్వకూడదు. సో అందుకే నేను ఏదున్నా అయితే అన్ని తెలుగులోనే చెప్తాను, తెలుగులోనే. సో వాట్ ఈస్ ద కోర్స్ యు ఆర్ డూయింగ్ ఇన్ చెప్పాను కదా, FCT కోర్స్ అనమాట. ఇది 1 year కోర్సు. ఇంటర్ తర్వాత నుంచే నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, బట్ అప్పుడైతే కుదరలేదు. సో ఫైనల్గా బీటెక్లో ఎలాగైనా నా రిస్క్ చేయాలని చెప్పైతే నేను రిస్క్ చేసేసాను. సో ఇప్పుడు 1 year కుదరదు కాబట్టి, సో 1 year అయితే నేను తీసుకున్నాను. సో అది తెలుగులో చాలా ఇంటర్నెట్లో చాలా రీసెర్చ్ అయితే చేశాను. తెలుగులో అయితే ఎవ్వరు లేరు, చాలా అసలు ఒక్కరు కూడా లేరు. సో అందరూ అలా సఫర్ అవ్వకూడదు, నేను సఫర్ అయినట్టు అని చెప్పి అయితే నేను చదివేది, నేను జస్ట్ జాయిన్ అయ్యింది 1 month అవుతుంది ఇప్పటికి. సో నాకున్న నాలెడ్జ్లో అయితే నేనైతే మీకు చెప్తాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ నెల్లూర్, ఆంధ్రప్రదేశ్.
ఇప్పుడైతే కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాను. హౌ మెనీ ఇయర్స్ ఇస్ దిస్ కోర్స్ అండ్ హౌ మచ్ మనీ యూ ఆర్ స్పెండింగ్ ఇన్ ఇఫ్ ఫర్ ఎవ్రీ ఫ్యాషన్ డిజైనింగ్? సో కాలేజ్ ఫీజు వచ్చి చాలా ఎక్కువ అని చెప్పద్దు, ఎందుకంటే అది వర్తే. బికాజ్ మామూలు బీటెక్ ఇవి కూడా 1 lakh ఉంటాయి. సో మాది కూడా చాలా వర్తే. సో నేను సర్వైవ్ అయ్యాను అంటే బెంగళూరులో మీరు కూడా సర్వైవ్ అవ్వచ్చు. యా, మచ్ మనీ ఏం కాదు, మనకి మెటీరియల్స్ కోసమే మనకి మనీ అవన్నీ ఖర్చు అవుతాయి అంతే. పెద్ద ఏం ఖర్చు మీరు ఖర్చు పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది. నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టను. సో నేను అవసరమైనవి కొంటాను కాబట్టి నేను సర్వైవ్ అయ్యాను అంటే మీరు కూడా సర్వైవ్ అవ్వచ్చు. సో ద ఫీజ్ మా కాలేజ్ ఫీజు వచ్చి ఇట్స్ 1,07,070 రూపీస్ అనమాట, విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇది యాక్చువల్గా అయితే 97,000 ఏదో, అది కాలేజ్ ఫీజు అనమాట, ప్లస్ జిఎస్టీ, ఇదంతా కలిపితే జిఎస్టీ అనమాట. సో యా, టోటల్గా అయితే 1,70,070 రూపీస్ అనమాట మా కాలేజ్ ఫీజు. లాస్ట్ క్వశ్చన్ ఈజ్, మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి అక్క, అండ్ షేర్ సమ్ టిప్స్ టు జాయిన్ ఇన్ నెఫ్ట్. సో 4 yearsకి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, బట్ 1 yearకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదు. దీనికి ఇంటర్వ్యూ జరగద్ది, ప్లస్ ఇంటర్వ్యూ ఒకటే జరగద్ది. దాని తర్వాత మనకి మెయిల్ వస్తుంది సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి. సో దీనికైతే 4 yearsకి అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో సీట్ వస్తేనే అడ్మిషన్ అయితే మనకు దొరుకుద్ది, లేదంటే లేదు. సో దీనికి కోచింగ్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి, బుక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో నేను ఇది చేయలేకపోయాను. సో అందుకే నేను ఇదైనా చేయాలని చెప్పి అయితే ఇదైనా చేస్తున్నాను. సో యా, దట్స్ ఇట్. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు డిఎం చేయండి, నేను తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను. నేను రిప్లై ఇవ్వలేకపోతే నేను జస్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. సో ఐఎమ్ దేర్. నేను అన్ని తెలుగులోనే అన్ని మీకోసమే చెప్తాను. సో ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇవి తెలియక జాయిన్ అవ్వలేకపోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా, బట్ నేనైతే హెల్ప్ చేస్తాను మీకు. సో డూ ఓకే దెన్ బాయ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.